హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారండి. సో ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్లో ఆర్ఆర్బి అన్ని సెషన్స్లో అడిగిన ఇంపార్టెంట్ ఫిజిక్స్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఆల్రెడీ 25 క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేయడం జరిగింది. సో నేనైతే 100 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకున్నాను. సో ఈరోజు మనం 26th క్వశ్చన్ అయితే మనం చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ 26th క్వశ్చన్ చూడండి. మీరు ఏమడిగాడు వాడు? If the angle of incidence formed on a concave mirror at a point is 30 degrees, then the angle of reflection అని అడుగుతున్నాడు. సో కరెక్ట్గా గమనించినట్లయితే ఇక్కడ మీరు వాడు ఏమడుగుతున్నాడు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇక్కడ ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటున్నాడు. సో అంటే ఇది దేనికి సంబంధించింది అనుకుంటున్నారు? లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక మిర్రర్ ఉందండి. సో ఇది ఒక మిర్రర్ అనుకుందాం, పాలిష్డ్ మిర్రర్ ఓకేనా. సో మిర్రర్ ప్లేన్ ఇలా ఒకటి ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లేజర్ లైట్ తీసుకుని వచ్చి, ఒక బొడ్డోడు వచ్చి లేజర్ లైట్ తీసుకుని వచ్చి ఇక్కడ ఒక లేజర్ లైట్తో ఒక కాంతిని ఇక్కడ ప్రొజెక్ట్ చేశాడనమాట. ఇప్పుడు ఈ కాంతి అనేది ఏమవుతుంది, ఈ లైట్ అనేది ఏమవుతుంది, ఈ లైట్ అనేది ఒక డిఫరెంట్గా ఇక్కడ 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 ఇన్సిడెంట్ అయ్యి ఇటువైపు రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీన్నే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. దీన్నే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. అయితే వీడు కొట్టిన యాంగిల్ ఎంతైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ 30 degrees అనుకుందాం ఓకేనా, యాంగిల్ 30 degrees అనుకుందాం. అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఏమవుతుందంటే 30 degrees అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ 45 degrees అనుకోండి, రిఫ్లెక్షన్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇదేంటి ఐ, మరి ఇక్కడ ఉన్నది ఏంటి, ఇది ఆర్. అంటే మనకి లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది ఎక్కడైనా సరే ఈ రిఫ్లెక్షన్ యొక్క లా ఒకేలా ఉంటుంది. లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుందంటే యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఆర్. అంటే ఈ రెండు కూడా ఎప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. నువ్వు ఎంత యాంగిల్తో అయితే నువ్వు దాన్ని ప్రొజెక్ట్ చేస్తావో అంతే యాంగిల్తో అది రిఫ్లెక్ట్ అవుతుంది అటువైపు. నీకు అర్థమవుతుందా? సో ఇక్కడ 45 ఉందనుకోండి, ఇక్కడ కూడా ఎంత వస్తుంది? 45 degrees వస్తుంది. ఇక్కడ 30, 35 కానీ 20 కానీ 50 ఉంటే అటు కూడా సేమ్ వస్తుంది. వాడు క్వశ్చన్లు ఏమన్నాడు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి? ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఓకే. ఐ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అంటే ఎక్కడి నుంచి, అది ఒక సోర్స్ ఆఫ్ లైట్ ఎక్కడి నుంచి పడుతుంది. ఇదేంటి? ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ వేరు, రిఫ్లెక్షన్ వేరు ఓకేనా. అర్థం చేసుకోండి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడిగినా సరే లా ఆఫ్ రిఫ్లెక్షన్ అని కానీ మీరు చూసినట్లయితే ఎంతైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉందో అంతే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంటుందని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు చాలా చాలా యూస్ అవుతుంది ఓకే. ఐ హోప్ ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే లా ఆఫ్ రిఫ్లెక్షన్ యొక్క థియరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 30 degrees అవుతుంది ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 27th క్వశ్చన్ చూద్దామండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ చూస్తే నేను వదిలేద్దాం అనుకున్నానండి. 27th క్వశ్చన్ వదిలేసి అక్కడ ఏదైనా టైప్ చేసి పెడదాం అనుకున్నాను. బట్ ఎందుకు, ఆల్రెడీ ఒక 100 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసాం కదా. సో నేనైతే యాక్చువల్గా ఈ క్వశ్చన్ చూడలేదు, ఎందుకంటే దీంట్లో కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుందండి. ఒకసారి మీకు క్వశ్చన్ చదివి వినిపిస్తాను, ఒకసారి కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. కన్సిడర్ ఏ హైపోథెటికల్ ప్లానెట్ అంటే వర్డ్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. హైపోథెటికల్ అంటే అక్కడ లేదు, ఊహాత్మక చిత్రం అన్నమాట తెలుగులో. హైపోథెటికల్ అంటే ఊహించుకోమన్నాం. అయితే ఒక ప్లానెట్ ఉందని ఊహించుకోమంటున్నాడు. సరే ఊహించుకుంటాను. సో హైపోథెటికల్ ప్లానెట్ విత్ మాస్ ఈక్వల్ టు హాఫ్ దట్ ఆఫ్ ది ఎర్త్ అంట. అయితే ఇప్పుడు మన భూమి ఉంది ఓకేనా, మన ఎర్త్ ఉంది, ఇది ఎర్త్ అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిలాంటిదే ఒకటి తీసుకుంటాను, ఒక ఎర్త్ని తీసుకుంటాను. ఇది నా ఎర్త్, హైపోథెటికల్ ప్లానెట్, ఇది నా ఊహా చిత్రం. అయితే వాడు ఏమంటున్నాడు? కన్సిడర్ ఏ హైపోథెటికల్ ప్లానెట్ విత్ ఏ మాస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ దట్ ఎర్త్ అంట. అంటే ఇప్పుడు ఎర్త్ ఇప్పుడు మామూలుగా 1 part అనుకోండి, 1 part అనుకోండి. ఇప్పుడు ఎర్త్ 1 part అనుకోండి, ఒకటి అనుకుందాం. ఎర్త్ ఒకటైతే ఎర్త్లో 1/2 అంటే ఎంత? హాఫే కదా. సో హాఫ్ ఆఫ్ ది ఎర్త్ మాస్ అంట
ఇదేంటి మాస్ అంటున్నాడు అంటే 1/2 కదా, 1/2 కదా. ఇప్పుడు ఎర్త్ ఎంఈ అనుకుందాం, అంటే మాస్ ఆఫ్ ఎర్త్ అనుకుందాం. మాస్ ఆఫ్ ఎర్త్ అనుకుంటే అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, ME/2 కదా అవుతుంది. ఓకేనా, దీని మాస్ ఏమవుతుంది, ME/2 అవుతుంది కదా, అంతే కదా. ఓకే, సో అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చదువుదాం. అండ్ రేడియస్ ఈజ్ 1/3, కలిపి రాస్తానండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 1/3 అది. ఓకేనా, 1/3 దట్ ఆఫ్ ఎర్త్ అంట, అంటే ఎర్త్లో 1/3 వంతు రేడియస్ అంట. ఏది, ఈ కొత్త ప్లానెట్ నేను ఊహించుకుంటున్న ప్లానెట్. అంటే రేడియస్ అంటే అప్పుడు ఏంటి, రేడియస్ అంటే ఇప్పుడు నేను ఎర్త్ యొక్క రేడియస్ RE అనుకుంటాను. RE అంటే ఈ అంటే ఎర్త్, R అంటే రేడియస్. రేడియస్ ఆఫ్ ఎర్త్ అనుకుంటే అప్పుడు నాకు ఏమవుతుంది, ఇది 1/3 అంటే అప్పుడు ఏమవుతుంది, RE/3 కదా అవుతుంది. రేడియస్ ఏమవుతుంది నాకు ఇప్పుడు కొత్త ప్లానెట్, RE/3 అంటే ఎర్త్లో 1/3 వంతు అంట. అంటే అప్పుడు రేడియస్ ఎర్త్ అప్పుడు 1 అయితే ఇది ఎంత అవుతుంది, 1/3 కదా అవుతుంది. అర్థమైందా. సో ఇప్పుడు ఈ రెండు ఏంటి, ఎర్త్కి సంబంధించినవి. ఇదేంటి, నేను హైపోథెటికల్గా ఒక ప్లానెట్ ఊహించుకున్నాను కదా, దానికి సంబంధించింది. సో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, మీకు జాగ్రత్తగా నేను చెప్తున్నాను ఇక్కడ. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడు ఏం అడిగాడు ఇక్కడ క్వశ్చను, దట్ ఆఫ్ ఎర్త్ అయిపోయింది. ఇఫ్ జీ ఈజ్ స్మాల్ జీ అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్మాల్ జీ అంటే దాని అర్థం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అర్థం. క్యాపిటల్ జీ వేరు, స్మాల్ జీ వేరు. ఓకేనా, ఏంటి స్మాల్ జీ ఈజ్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓహో, వాడే ఇచ్చేశాడు ఆన్ ది ఎర్త్. అయితే ఒకలా ఉంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ప్లానెట్ విల్ బి. ఇప్పుడు నేను కొత్తగా తయారు చేసిన ఈ న్యూ ప్లానెట్ యొక్క యాక్సిలరేషన్ ఎంత, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే మనల్ని ఏమడుగుతున్నాడు ఇక్కడ, స్మాల్ జీ ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని కనిపెట్టడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా నేను కాన్సెప్ట్లో చెప్తాను ఎలా వచ్చిందో. ఫస్ట్ డైరెక్ట్గా మీరు గుర్తుంచేసుకోండి, G/ME/RE². చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందండి. నేను కూడా ఎలా నేర్చుకున్నానంటే క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం స్టెప్ బై స్టెప్ వాల్యూస్ వేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. అలాగే ఇటువంటి ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మరి ఇప్పుడు ఇక్కడ మనకి క్యాపిటల్ జీ అంటే ఏంటి, క్యాపిటల్ జీ అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దీన్ని ఏమంటారు, యూనివర్సల్. ఓకేనా, స్పేస్కి సంబంధించింది. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. మరి ఎంఈ అంటే ఏం చెప్పాను, ఎంఈ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మాస్ ఆఫ్ ఎర్త్. మరి ఆర్ఈ అంటే ఏం చెప్పాను, రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా, ఇవి టర్మ్స్ ఇవన్నీ కూడా మనకి ఫార్ములాలో. స్మాల్ జీ అంటే చెప్పాను కదా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నమాట. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఫార్ములాలో సబ్మిట్ చేయాలి. దేనివి, కొత్త ప్లానెట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఇప్పుడు మాస్ ప్లేస్లో ME/2, ఆర్ ప్లేస్లో RE ప్లేస్లో RE/3 అనేది సబ్మిట్ చేస్తే వాల్యూ ఎంత వచ్చిందో ఒకసారి మీరు చూడండి. సో ఇప్పుడు గివెన్ ఇచ్చిన ప్రకారంగా మనకి గివెన్ డేటా వచ్చింది కదా, వాల్యూస్ ఏమనుకున్నాం, G/M ప్లేస్లో ఏమొస్తుంది, మన ఎర్త్లో సగభాగం అన్నాడు కదా, అంటే ME/2 డివైడెడ్ బై తర్వాత అది ఏమన్నాడు, రేడియస్ ఎంత అన్నాడు, 1/3 1/3 వంతు అన్నాడు, అంటే RE/3. ఫార్ములా ప్రకారంగా RE² కాబట్టి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇది స్క్వేర్ అయితే ఏమవుతుంది, ఇదేమవుతుంది G/ME/2 డివైడెడ్ బై RE² డివైడెడ్ బై 3 3 are 9 కదా అవుతుంది. ఇప్పుడు ఈ 9 పైకి వెళ్ళిపోతే మల్టిప్లికేషన్ అవుతుంది, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 9/RE² అని రాసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి జరుగుతుందా, ఎక్కడైనా జరుగుతుందా, లేదు. 9/2 సైడ్కి తీసుకొచ్చండి, అంటే ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది, దీని సైడ్ ఇలా రాసుకోండి, 9/2 ఇంటూ GME డివైడెడ్ బై RE². చూడండి, G/ME/RE² అంటే నేనేం చెప్పాను, స్మాల్ జీయా, అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 9/2 స్మాల్ జీ అని రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఆప్షన్ చూడండి,
9/2 స్మాల్ జీ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా అంటే చాలా ఈజీ అండి. కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీ. నేను ఇంత మెల్లిగా చెప్పడానికి కారణం ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, తర్వాత మీరు ఎలా అయినా చేసేయగలరు. ఓకేనా? ఈ ప్రాబ్లం అనే కాదు, ఇలాంటి ప్రాబ్లం ఏదైనా చేసేయగలరు. సో ఆ విధంగా మనకి 9/2 స్మాల్ జీ అనేది రావడం జరిగిందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు మనం 28th క్వశ్చన్ చూద్దాం. చూడండి, నేను సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా హై లెవెల్లో ఉంటాయండి. అంటే ప్రాబ్లమెటిక్గా ఉంటాయి. అందులో ప్రాబ్లం ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది. అర్థమైందా? నాకు తెలిసినంత వరకు కావాలంటే మీరు బయట యూట్యూబ్ వీడియోస్ ఏవైనా చెక్ చేయండి. మీకు మ్యాక్సిమంలో అన్నీ కూడా థియరీ పార్ట్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే హీట్ యొక్క యూనిట్ ఏంటి, ఆ తర్వాత అంటే నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అలాంటివి సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అవి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. కానీ అన్ని థియరీ ఉంటే బాగోదండి. ఫిజిక్స్ అన్నాక కొంచెం ప్రాబ్లమేటిక్ ఉండాలి. అందుకనిసే ఎక్కువగా నేను ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. సో అయితే 28th క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఏమడుగుతున్నాడో చూద్దాం. an ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. అసలు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి అది మీకు తెలియాలి కదా. సో ఫస్ట్ నేను మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఓకేనా? ఇలా ఒక తిన్నంగా ఒక లైన్ ఉంటుందండి. సో దీన్నే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. దీన్ని ఏమంటారు? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ షార్ట్కట్లో రాస్తున్నాను, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏం చెప్పాను? స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుంటాం అన్నమాట. సో అలా గీసుకున్న తర్వాత వాడు ఏమడిగాడు మనకి? కాన్వెక్స్ లెన్స్ అని అడిగాడు. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్ అని అడిగాడు. an ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఒక ఆబ్జెక్ట్ ఉందంట, అది ఏ ఆబ్జెక్టో మనకు తెలియదు. ఓకే, దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పెట్టాడంట. ఓకేనా? దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఇలా పెట్టాడు అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం? ఆబ్జెక్ట్ అనుకుందాం. ఓకేనా? దీనికి నేను పెట్టే పేరు ఏంటంటే, ఆబ్జెక్ట్ని మనం ఏమంటాం అంటే యూ అంటాం. ఓకేనా? దేని ముందు పెట్టాం? కాన్వెక్స్ లెన్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు చూసారా? కాన్వెక్స్ లెన్స్ అంట. అయితే కాన్వెక్స్ లెన్స్ అంటే ఎలా ఉంటుందో ముందు మీకు తెలియాలి కదా. సో కాన్వెక్స్ లెన్స్ ఎలా ఉంటుందంటే మనకి ఇగో ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. లేదు సార్ కాన్వెక్స్ లెన్స్ కొన్ని చోట్ల నేను ఎలా చూడలేదంటే, కొన్నిసార్లు మీరు ఎలా చూస్తారంటే కాన్వెక్స్ లెన్స్ని ఇటు యారో ఇటు యారో దీనిలా ఉంటుందన్నమాట. అది ఒకవేళ కాన్కేవ్ లెన్స్ ఎలా ఉంటుందంటే ఇగో ఈ విధంగా ఇప్పుడు నేను డ్రాయింగ్ వేసాను చూసారా? ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పైన ఉన్నది ఏంటిది? కాన్వెక్స్. కింద ఉన్నదేంటి? కాన్కేవ్. ఓకేనా? మరి కాన్కేవ్ బాణం రూపంలో ఎలా ఉంటుందంటే ఈ రివర్స్లో ఉంటుంది బాణం. ఓకేనా? ఇది చూడండి, ఇలా రివర్స్లో ఉంటుంది. అంటే ఈ రెండింటిలో కూడా కాన్వెక్స్ లెన్స్, కన్వర్జింగ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్ అంటారు. ఓకేనా? ఇలాంటి పదాలన్నీ మనం గుర్తుపెట్టుకోండి. అయితే క్వశ్చన్ అడిగిన దాని ప్రకారం మనం చూద్దాం. ఓకేనా? ఇంకా సబ్జెక్ట్ లోపలికి వెళ్తే టైం పడుతుంది. an ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 10 cm. అయితే మధ్యలో ఈ లెన్స్ పెట్టాడంట. ఏది? కన్నుబొమ్మ. ఇది కదా కాన్వెక్స్ ఇదే కదా. సో ఇలాగా ఒక కాన్వెక్స్ లెన్స్ పెట్టాడంట. పెట్టినప్పుడు ఇలా పెట్టాడంట. అయితే దీని యొక్క ఫోకల్ లెంత్, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ వెళ్ళి ఒక ఫోకస్ పడుతుంది కదా, ఈ ఫోకల్ లెంత్ అనేది 10 cm ఉందంట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రే ఇందులో నుంచి వెళ్ళింది అనుకుందాం. ఇలా ఇది కన్వర్ట్ అయ్యి ఇలాగ వెళ్తుంది కదా, అంటే రిఫ్రాక్ట్ అవుతుంది కదా, అంటే ఇలా పడిందని మనం ఫోకస్ అంటాం. సో ఇప్పుడు ఈ ఫోకస్ అనేది మనం ఏం చేద్దామంటే 10 cm ఇచ్చాడు. ఓకేనా? రే ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఆ అద్దం మీద పడగానే అది రిఫ్రాక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గరికి వెళ్తుంది. ఓకేనా? సో అది అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? ఏం అడిగాడు? ఫోకల్ లెంత్ ఇచ్చేసాడు. ద డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది లెన్స్ ఈజ్ 30 cm అంట. అయితే ఈ లెన్స్కిని ఈ ఆబ్జెక్ట్కి ఎంత డిస్టెన్స్ అంటున్నాడు? 30 cm. ఎగ్జామ్లో మీరు ఇలా బొమ్మ వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎగ్జామ్లో మీరు బొమ్మ వేయాల్సిన అవసరం లేదు. బట్ కాన్సెప్ట్ కోసం నేను చెప్తున్నాను. దీనికి చిన్న ట్రిక్ నేను చెప్తాను, ఆ ట్రిక్ని మీరు ఫాలో అయిపోండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫోకస్ దగ్గర మనకి ఏమొస్తుందంటే మనకి 2 పాయింట్స్ కలుస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ తీసేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఈ రే ఇలా వెళ్ళింది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మధ్యలో సెంటర్, ఆప్టికల్ సెంటర్ అంటారు దీన్ని. ఓకేనా? ఈ ఓ ఇలా కలిసింది అనుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ రెండు ఎక్కడ కలుసుకున్నాయి? ఈ రెండు కూడా ఇక్కడ కలుసుకున్నాయి. అంటే మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం ఏమంటాం? ఇమేజ్ ఈజ్ డినోటెడ్ బై వి అనుకుందాం. ఓకేనా? ఇది యు, ఇది వి.
సో ఎప్పుడైనా గమనించండి, ఆబ్జెక్ట్ మనకి ప్లేస్ అయ్యిందంటే ఇది ఎప్పుడు నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఎప్పుడైనా ఇమేజ్ సైడ్ ఇటువైపు ఉన్నవన్నీ కూడా పాజిటివ్ సైడ్ మనం తీసుకోవాలన్నమాట. వాడు క్వశ్చన్లో మనకి మెన్షన్ చేయడు పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా అని, మనమే తీసుకోవాలి ఈ వాల్యూస్ అన్నీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ ప్లేస్ అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది కదా, దీన్ని మనం ఏమంటామంటే లెన్స్ ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేస్తాం. వాడు మనల్ని ఏమడిగాడు, ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్. ఇమేజ్ అంటే ఏమడిగాడు, వి అడిగాడు. వి అడగాలంటే ఇప్పుడు మనం లెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. లెన్స్ ఫార్ములా ఏంటంటే 1/f = 1/u - 1/v. 1/u - 1/v. అర్థమైందండి? సింపుల్, చాలా అంటే చాలా ఈజీగా మనం దీన్ని చెయ్యొచ్చు. ఇప్పుడు సబ్మిట్ చేయండి. 1/f వాల్యూ, అది ఎఫ్ వాల్యూ మనకు తెలుసు, అలాగే యూ వాల్యూ కూడా మనకి తెలుసు. వాడు ఏమడిగాడు మనల్ని, వి వాల్యూ అడిగాడు. ఓకేనా? సో వి వాల్యూ అడిగాడు కాబట్టి మనం ఏం చేస్తాం, సో ఇక్కడ ప్లేస్ లేదు, ఒక్క నిమిషం. సో అయితే ఇక్కడ మనకి 1/u - వెయిట్ 1/u - ఏంటి, 1/v - కదా, ఒక్క నిమిషం. ఇక్కడ 1/u కదండి, 1/v - యాక్చువల్గా దీనికి ఒక థీరం ఉంటుంది, లెన్స్ ఫార్ములా థీరం అని చెప్పేసి 1/f = 1/v - 1/u అవుతుంది. ఓకేనా? సో అప్పుడు మనం సబ్మిట్ చేయండి, వాల్యూ సబ్మిట్ చేయండి. ఇప్పుడు 1/f అంటే ఎంత చెప్పాను, 10 సెంటీమీటర్స్. 1/v ఏంటో మనకు తెలియదు. మైనస్ 1/u అంటే ఎంత, u ఎంత ఇచ్చాడు, u 30 సెంటీమీటర్స్ ఇచ్చాడు. u ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లెన్స్, సో 30 సెంటీమీటర్స్, 30 ఇచ్చాడు. 30 అంటే ఏం 30 తీసుకుంటాం, -30 తీసుకుంటాం. అంటే ఇక్కడ -30 వేస్తాం అన్నమాట. -30 వేసినప్పుడు అప్పుడు ఏమవుద్ది, 1/10 = 1/- ఆఫ్ మైనస్ ప్లస్ 1/30 అవుతుంది. 1/30 ఇటువైపు తీసుకొచ్చండి, ఏమవుద్ది, 1/10 - 1/30 = 1/v అవుతుంది. ఎల్సిఎం చేయండి, 10కి 30కి ఎల్సిఎం తీస్తే మనకి ఎంత వస్తుంది, 30 వస్తుంది. అప్పుడు 3 - 1 అవుతుంది. అప్పుడు 2/30 అవుతుంది. అంతేనా? 2/30 అంటే క్యాన్సిలేషన్ అవుతుంది కదా, 2 1s are 2 15s are. అంటే దేర్ఫోర్ 1/v = ఎంత వచ్చింది మనకి, 1/15 వచ్చింది. వాడు ఏమడిగాడు, ఇమేజ్ అడిగాడు. అంటే v = డైరెక్ట్గా మనం చెప్పచ్చు, రెసిప్రోకల్ అవుతుంది, 15 సెంటీమీటర్స్ అని మనం ఇక్కడ ఆన్సర్ చెప్పచ్చు. ఓకే, 15 సెంటీమీటర్స్ అని ఆన్సర్ చెప్పచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 15 సెంటీమీటర్స్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మనం 29th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడండి, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు. ఇది చాలాసార్లు చూసానండి క్వశ్చన్, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాడో నాకు తెలియట్లేదు. పేపర్ కానీ ఈజీగా ఉంటే ఇలాంటి క్వశ్చన్లే అడుగుతాడు. అర్థమైందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఇప్పుడు మన ఎర్త్ ఉంది, మన ఎర్త్కి ఏ ఆబ్జెక్ట్ అయినా, ఒక మనిషి అయినా ఒక వస్తువైనా ఏదైనా సరే కిందకి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి ఆబ్జెక్టు మన ఎర్త్ చుట్టూ నువ్వు ఎక్కడున్నా సరే ప్రతిదీ కూడా నిన్ను భూమి వైపు తోస్తుందన్నమాట. ఇట్ ఈజ్ ఎ డౌన్వర్డ్ ఫోర్స్. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ డౌన్వర్డ్ ఫోర్స్. ఎక్కడ వరకు తోస్తుంది, ఎట్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్, ఎట్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అన్నమాట. ఓకేనా? సెంటర్ ఆఫ్ ది ఎర్త్. నువ్వు ఏది పైకి ఇచ్చినా సరే కిందకి పడిపోతుందంటే ఏం చెప్తావు, గ్రావిటీ. గ్రావిటీలో రకాలు ఉంటాయి, యూనివర్సల్ గ్రావిటీ క్యాపిటల్ జీ ఉంటుంది, ఇది స్మాల్ జీ. ఇది దేనికి సంబంధించింది, స్మాల్ జీ. ఓకేనా? సో మరి ఎంత వేగంతో ఎంత దీంతో పడిపోతుంది అంటే దీనికి ఒక అప్రాక్సిమేట్ వాల్యూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే జీ = 9.8 m/s². అయితే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ అంటే లేదు, నేను అప్రాక్సిమేట్లీ అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ వాల్యూ అనేది డిపెండ్స్ ఆన్ ఇట్ హైట్. నువ్వు హైట్లో ఉన్నావు అనుకో ఒకలా ఉంటుంది గ్రావిటీ. సో లాటిట్యూడ్స్ దగ్గర కానీ అంటే కొన్ని జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనేవి అడాప్ట్ చేస్తాయి. నేను ఇందాక చెప్పాను యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనిపెట్టాలంటే ఒక ప్లానెట్ మీద దాన్ని ఏమని చెప్పాను, క్యాపిటల్ జీ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ × m/r². ఇదేనా చెప్పాను ఫార్ములా, ఇలాంటిదే కదా చెప్పాను. సో నెక్స్ట్ జీ అంటే ఏం చెప్పాను ఇక్కడ, జీ అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్.
ఈ జీ యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే 6.674 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎం అంటే మాస్, మీ అందరికీ తెలుసు, ఎం అంటే మాస్, ఆర్ అంటే రేడియస్. ఓకేనా? సో అన్నమాట. అంటే ఆర్ అంటే రేడియస్ కాదు, యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే 2 ఆబ్జెక్ట్స్ ఒక డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే రేడియస్ అంటే ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్, సెంటర్ ఆఫ్ ది ఎర్త్, సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా? అయితే మీకు కొన్నిసార్లు ఇలాగ అడిగాడు అనుకోండి, ఎక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 0 అయిపోతుందని. ఎగ్జాక్ట్గా సెంటర్లో అయిపోతుంది 0. ఇప్పుడు 9.8 కాస్త 0 అయిపోవాలంటే ఎక్కడ అవుతుంది? ఎగ్జాక్ట్గా అవుతుంది. ఎందుకంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేదంతా ఎక్కడికి? సెంటర్లోకే కదా. ఎగ్జాక్ట్ ఆ పాయింట్ దగ్గర మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 0 అయిపోతుంది. అంటే స్మాల్ జీ ఈజ్ 0 హియర్. ఓకే? సో అది ఇంతకన్నా మరి ఇంకా పాయింట్లు ఏం లేవండి నేను చెప్పాల్సినవి. సో ఇక్కడ మనం 30 క్వశ్చన్ని చూసినట్లయితే మీరు ఇక్కడ ఏమడుగుతున్నాడండి, కొన్ని లిస్ట్ 1 ఇచ్చాడు, లిస్ట్ 2 ఇచ్చాడు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇదేంటో ఒకసారి చూసేద్దాం. సో 1 దాంట్లో డబ్ల్యూ అంటే ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా చూసినట్లయితే డబ్ల్యూ అనేది ఇక్కడ వాట్ అండి, వాట్, WHAT వాట్ కాదు, WATT వాట్. సో ఫస్ట్ 1 చూద్దాం. యాక్చువల్గా ఫస్ట్ 1 చూసినట్లయితే డబ్ల్యూ అని ఇచ్చాడు. డబ్ల్యూ అంటే వాట్ అంటే ఇది ఏంటండి, WATT వాట్, ఇది సింబల్ డబ్ల్యూ మాట. యాక్చువల్గా ఇది దేనికి సింబల్ అంటే మనం దీన్ని దేనికి చూస్తామంటే దిస్ ఈజ్ ద పవర్ అండి, పవర్కి సంబంధించిన యూనిట్. దీన్ని మనం డైరెక్ట్గా చెప్పచ్చు, దిస్ ఈజ్ యూనిట్ న్యూటన్ మీటర్. అంటే దీనికి ఆన్సర్ ఇదే అవుతుంది. అలాగే కిలో వాట్ అంటున్నాడు, అంటే కేడబ్ల్యూ అంటే ఏంటి, కిలో వాట్ అని అర్థం. కిలో అంటే 1000 అని అర్థం, అంటే కిలో అంటే 1000 అని అర్థం, వాట్ అంటే డబ్ల్యూ అని అర్థం. అంటే ఆప్షన్లో 1000 డబ్ల్యూ ఉండాలి. అంటే కిలో వాట్ అంటే ఇది ఆన్సర్ అవుతుంది. చూడండి చాలా ఈజీ ఇవన్నీ కూడా. ఓకేనా? సో నెక్స్ట్ 1 కిలో వాట్ హవర్ అని ఇచ్చాడు. 1 కిలో వాట్ హవర్ అని ఇచ్చాడు. అంటే ఎన్ని జౌల్స్ అని అడుగుతున్నాడు అనుకుంటే ఇక్కడ 1 కిలో వాట్ హవర్ అంటే మనకి 3600 మనం మల్టిప్లై చేసుకుంటే మనకి ఎన్నో సున్నాలు వస్తాయండి, 6 సున్నాల్లాగా. సో దాన్ని 7 సున్నాలు వస్తాయి. దాన్ని మనం 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్ కింద రాసుకోవచ్చు. అంటే 1 కిలో వాట్ అవర్ అనేది మనకి ఎన్ని జౌల్స్ అని అడిగితే 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే 1 HP అంటున్నాడు. హెచ్పి అంటే హార్స్ పవర్ అండి, హెచ్పి అంటే హార్స్ పవర్. ఓకేనా? ఇది ఎంత అంటే యాక్చువల్గా మనకి 745.7 ఉంటుంది యాక్చువల్గా. సో అప్రాక్సిమేట్లీ దీన్ని ఎంత అంటారంటే 746 వాట్స్ అని అంటారు. సో ఆన్సర్ ఇదే అవుతుంది, దీనికి ఇది అవుతుంది ఆన్సర్. ఓకేనా? దీనికి ఇది అవుతుంది ఆన్సర్. సో ఈజీ అండి, చూసారా? అంటే ఇప్పుడు ఏ ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా అంటే చాలా ఈజీ. ఇటువంటి ప్రాబ్లమ్స్ అడిగితే ఈజీగా పెట్టచ్చు. మనకి కాన్సెప్ట్ తెలియాలి అంతే, ఎటువంటి వాల్యూసో తెలియాలి అంతేమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎక్కువగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, టైం తీసుకొని మీకోసం టైం స్పెండ్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను. క్లాసెస్ కూడా అదే విధంగా చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది ప్రీవియస్ ఇయర్ కోసం అడుగుతున్నారని ఇలా చేస్తున్నాను నేను, లేదంటే క్లాసెస్ చెప్తాను. సో అలాగే క్లాసెస్ కూడా చెప్తాను, వాళ్ళ కోసం కూడా నేను ఆలోచించాలి కదా. సో అది ఎవరు చూసినా చూడకపోయినా నా వీడియో ఒక్కరికి యూజ్ అయినా చాలండి. నా వీడియో మీకు అర్థమయ్యి నా వీడియోలో నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని మీరు గ్యాదర్ చేస్తే చాలు. ఆ గ్యాదరింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ రేపొద్దున ఎగ్జామ్లో మీకు ఉపయోగపడితే అంతకన్నా హ్యాపీనెస్ నాకు ఇంకొకటి ఏమి ఉండదు. ఎందుకంటే నా వీడియో చూసి అందులో బిట్ ఏదైనా మీకు ఎగ్జామ్లో వచ్చి నా వీడియో మీకు గుర్తురాగానే ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో అందుకనే నెక్స్ట్ వీడియోలో మనం కెమిస్ట్రీ అండ్ బయాలజీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించిన వీడియోస్ ఇలాంటివన్నీ కూడా కంటిన్యూగా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. 1-2 వీడియోలు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా రోజుకి 2-3 వీడియోలు వస్తాయి, కంగారు పడొద్దు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్ అండి, జై హింద్.